ఓం శాంతి 21 తారీఖు सितंबर నెల 2021। मीठे बच्चे, नाम रूप से न्यारी कोई भी चीज़ नहीं होती। आत्मा व परमात्मा को भी नाम रूप से न्यारा नहीं कहेंगे, उसमें भी अविनाशी पाठ नोंदा हुआ है। మధురమైన పిల్లలు, నామరూపాలకు అతీతమైన ఏ వస్తువు ఉండదు. ఆత్మ లేక పరమాత్మ కూడా నామరూపాలకు అతీతమని అనరు. దానిలో కూడా అవినాశి పాత్ర నిండి ఉంది. ప్రశ్న, शिव बाबा को भोलेनाथ कहकर याद करते हैं, उसे भोला क्यों कहा है? శివ బాబాని భోలానాథుడు అని స్మృతి చేస్తారు. మరి వారిని భోలాని ఎందుకన్నారు? జవాబు, क्योंकि बाप ही अहिल्याओं गणिकाओं कुब्जाओं का उद्धार करते हैं। ఎందుకంటే బాబాయే అహిల్యలని గణికలని కుబ్జలని ఉద్ధరిస్తారు. उन्हें विश्व की राजाई का वर्षा दे देते हैं, వారికి విశ్వం యొక్క రాజ్యభాగ్యం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. मनुष्य तो बाप के लिए कह देते हैं, दुख भी वो देता सुख भी वो देता, परंतु बाबा कहते हैं, मैं तो तुम बच्चों के लिए सुख का राज्य स्थापन करता हूँ। మనుషులైతే బాబా కోసం అంటారు, దుఃఖాన్ని బాబాయే ఇస్తారు, సుఖాన్ని బాబాయే ఇస్తారు అని. కానీ బాబా అంటారు, నేను పిల్లలైన మీకు సుఖం యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తాను. ముझे దుఃఖ హర్తా సుఖ కర్తా కహా గయా హే, నన్నే దుఃఖ హర్తా సుఖ కర్తా అని అనటం జరుగుతుంది. విచార్ కరో कि मैं बाप अपने बच्चों को दुख कैसे दे सकता हूँ. ఆలోచించండి, నేను తండ్రిని నా పిల్లలకి దుఃఖాన్ని ఎలా ఇస్తాను. గీత హై, दूर देश का रहने वाला ఆయా పరాయ దేశ్ మే. పాట, దూరదేశంలో ఉండేవాడు పరాయ దేశంలోకి వచ్చాడు. ఓం శాంతి. रूहानी बच्चों ने गीत सुना, अर्थात रूहों ने इस शरीर के कान रूपी कर्मेंद्रियों द्वारा गीत सुना. दूर देश से मुसाफिर आया है. ఆత్మిక పిల్లలు పాట విన్నారు అంటే ఆత్మలు ఈ శరీర రూపీ చెవి రూపీ కర్మేంద్రియాల ద్వారా పాట విన్నారు. దూరదేశం నుండి యాత్రికుడు వచ్చారు. తుమ్ సబ్ ముసాఫిర్ హోనా, మీరందరూ యాత్రికులే కదా. జో సబ్ మనుష్య మాత్ర ఆత్మాయే హై ఓ సభీ ముసాఫిర్ హై. ఎవరైతే మనుష్య మాత్ర ఆత్మలున్నారో అందరూ యాత్రికులే. ఆత్మాओं का कोई भी घर नहीं है, ఆత్మలకి ఏ ఇల్లు లేదు. ఆత్మ హై నిరాకార్, ఆత్మ నిరాకారి. నిరాకారి दुनिया में रहने वाली నిరాకారి ఆత్మాయే హై. నిరాకారి ప్రపంచంలో ఉండే నిరాకారి ఆత్మలు. उसको कहा जाता है నిరాకారి ఆత్మాओं का घर देश व लोक. దాన్నే అంటారు నిరాకారి ఆత్మల ఇల్లు, దేశము లేక లోకము అని. इसको जीव आत्माओं का देश कहा जाता है. దీన్నే జీవాత్మల దేశం అని అంటారు. वो है आत्माओं का देश, అది ఆత్మల యొక్క దేశం. फिर जब आत्माएं यहाँ आकर शरीर में प्रवेश करती है तो निराकार से साकार बन जाती है. ఎప్పుడైతే ఆత్మలు ఆ దేశం నుండి ఇక్కడికి వచ్చి శరీరంలో ప్రవేశిస్తాయో నిరాకారి నుండి సాకారిగా అవుతాయి. ऐसे नहीं कि ఆత్మ का कोई रूप नहीं है, అలాగని ఆత్మకేమీ రూపం లేదని కాదు. రూప్ भी जरूर है, नाम भी है. ఆత్మకి పేరు ఉంది, రూపం కూడా ఉంది. इतनी छोटी आत्मा कितना पाठ बजाती है इस शरीर द्वारा. ఇంత చిన్న ఆత్మ ఈ శరీరం ద్వారా ఎంత పెద్ద పాత్రని అభినయిస్తుంది. हर एक आत्मा में पाठ बजाने का कितना रिकॉर्ड भरा हुआ है. ప్రతి ఒక్క ఆత్మలో పాత్రని అభినయించే ఎంత రికార్డ్ నిండి ఉంది. रिकॉर्ड एक बार भर जाता है, फिर कितना भी रिपीट करो वही चलेगा. రికార్డ్ ఒకేసారి నింపుతారు, తిరిగి ఎంత రిపీట్ చేయండి అదే నడుస్తుంది. वैसे आत्मा इस शरीर के अंदर रिकॉर्ड है, उसमें 84 जन्मों का सारा पाठ भरा हुआ है. అదేవిధంగా ఆత్మ ఈ శరీరంలో రికార్డ్ అయ్యింది.
అందులో ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. జైసే ఆత్మ నిరాకార్ హై వైసే బాప్ भी నిరాకార్ హై. ఏ విధంగా ఆత్మ నిరాకారియో అదేవిధంగా బాబా కూడా నిరాకారి. కహా కహా శాస్త్రోं में लिख दिया है ఓ నామ్ రూప్ సే న్యారా హై. అక్కడక్కడ శాస్త్రాల్లో రాశారు ఆయన నామరూపాలకు అతీతుడు అని. పరంతు నామ్ రూప్ సే న్యారీ కోయి వస్తు హోతీ నహీ హై. కానీ నామరూపాలకు అతీతమైన వస్తువంటూ ఏదీ ఉండదు. ఆకాశ్ भी పోలార్ హై నామ్ రూప్ తో హైనా. ఆకాశం శూన్యము అయినా నామరూపాలు ఉన్నాయి కదా. బిగర్ నామ్కే కోయి भी చీజ్ హోతీ నహీ. పేరు లేకుండా ఏ వస్తువు ఉండదు. మనుష్య సమజ్తే హై పరంపిత నామ్ రూప్ సే న్యారా హై. మనుషులు అనుకుంటారు పరంపిత నామరూపాలకు అతీతుడు అని. అగర్ నామ్ నహీ తో రూప్ भी నహీ దేశ్ भी నహీ. ఒకవేళ పేరు లేకపోతే రూపం లేదు, దేశం కూడా లేదు. ఫిర్ తో కుచ్ भी नहीं हो सकता. తిరిగి ఏమీ ఉండదు. బులాతే भी है दूर देश का रहने वाला పరంపిత పరమాత్మ. పిలుస్తారు దూర దేశంలో ఉండే పరంపిత పరమాత్మ. अब दूर देश में आत्माएं रहती है. ये साकार देश है. इसमें दो का राज्य चलता है, రామ్ రాజ్ और రావణ్ రాజ్. ఇప్పుడు దూరదేశంలో ఆత్మలు ఉంటాయి. ఇది సాకార దేశం. ఇందులో 2 రాజ్యాలు నడుస్తాయి, రామరాజ్యం రావణ రాజ్యం. ఆధా కల్ప హై రామరాజ్య ఆధా కల్ప హై రావణ్ రాజ్య. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం. ये बच्चों को समझाया गया है कि सतयुग से ईश्वरीय राज्य शुरू होता है. ఇది పిల్లలకు తెలియచేయటం జరిగింది. సత్యుగం నుండి ఈశ్వరీయ రాజ్యం ప్రారంభమవుతుంది. రామ్ రాజ్య స్థాపన కర్నీ వాలా పరంపిత పరమాత్మ హై. రామరాజ్యాన్ని స్థాపించేవాడు పరంపిత పరమాత్మ. ఓ కభీ రావణ్ రాజ్య స్థాపన కర్నా సకే. ఆయన ఎప్పుడూ రావణ రాజ్యాన్ని స్థాపించలేరు. बाप बच्चों के लिए कभी दुख का राज्य थोड़े ही बनाएंगे. బాబా పిల్లలకి ఎప్పుడైనా దుఃఖ రాజ్యాన్ని తయారు చేస్తారా? कहते हैं ईश्वर ही दुख सुख देते हैं. అంటారు ఈశ్వరుడే సుఖ దుఃఖాలు ఇస్తారు అని. బాప్ कहते हैं मैं बच्चों को दुख कैसे दे सकता हूँ. బాబా అంటున్నారు నేను పిల్లలకి దుఃఖాన్ని ఎలా ఇస్తాను? मेरा तो नाम ही है दुख हरता सुख करता. నా పేరే దుఃఖ హర్త సుఖ కర్త. ये तो मनुष्यों की बोल है. ఇది మనుషుల యొక్క తప్పు. ఈశ్వర్ కభీ దుఃఖ్ నహీ దేంగి. ఈశ్వరుడు ఎప్పుడూ దుఃఖాన్నివ్వరు. ఈ సమయ హై హీ దుఃఖధామ్. ఈ సమయమే దుఃఖధామం. ఆధా కల్ప్ రావణ్ రాజ్యమే దుఃఖ హీ మిల్తా హై. అర్ధకల్పం రావణ రాజ్యంలో దుఃఖమే లభిస్తుంది. సుఖధామ్ మే కభీ దుఃఖ హోతా నహీ. సుఖధామంలో ఎప్పుడూ దుఃఖమే ఉండదు. బాప్ స్వర్గ కా రచయిత హై. బాబా స్వర్గానికే రచయిత. అభి తుమ్ హో సంగం పర్. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. ఇన్కో నయి దునియాతో కోయి భీ నహీ కహెంగే. దీన్ని కొత్త ప్రపంచమని ఎవరు అనరు. నయి దునియా కా నామ్ హీ హై స్వర్గ్. కొత్త ప్రపంచం పేరే స్వర్గం. వహీ ఫిర్ పురానీ దునియా బంతీ హై. అది తిరిగి పాత ప్రపంచం అవుతుంది. नई चीज़ जब पुरानी खराब दिखाई पड़ती है तो पुरानी चीज़ को खलास किया जाता है. కొత్త వస్తువు ఎప్పుడైతే పాతదిగా చెడిపోయినట్లు కనిపిస్తుందో పాత వస్తువుని సమాప్తి చేస్తారు. మనుష్య వికారం కో హీ సుఖ సమజ్తే హై. మనుష్యులు వికారాలనే సుఖంగా భావిస్తారు. గాయా భీ జాతా హై అమృత్ చోడ్ విష కాహే కో ఖాయే. అందుకే మహిమ ఉంది కదా, అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తింటారు అని. గ్రంథమే గురునానక్ కే బి అక్షర్ హై. గ్రంథాల్లో కూడా గురు నానక్ యొక్క అక్షరాలు ఉన్నాయి. అశంక్ చోర్ బాప్ కి మహిమ గాతే హై. ఆప్ జో ఆకర్ కరేంగే ఉస్సే బలా హీ హోగా. బాబా కోసం మహిమ చేస్తారు కదా, మీరు వచ్చి ఏం చేస్తారో అందులోనే మంచి జరుగుతుంది అని.
नहीं तो రావణ్ राज्य में మనుష్య బురా కామ్ హీ కరేంగే, లేకపోతే రావణ రాజ్యంలో మనుషులన్నీ చెడ్డ పనులే చేస్తారు. బాప్ హీ ఆకర్ మూత్ పలీతి కపడే ధోతే హై, బాబాయే వచ్చి మురికి పట్టిన వస్త్రాలను శుభ్రం చేస్తారు. గ్రంథ్ మే బహుత్ లిఖా హువా హై, గ్రంథాల్లో చాలా రాసి ఉంది. సింధీ లోగ్ గ్రంథ్ రఖతే హై, సింధీలు కూడా గ్రంథాలు పెట్టుకుంటారు. అవి ఏతో కోయి సిక్ ధర్మ వాలే హై నహీ, ఇప్పుడు ఎవరు సిక్ ధర్మం వాళ్ళు లేరు. ఏతో ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మకే, వీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. సిక్కోं का है గురు నానక్, ఉన్కో దాడి బాల్ థే, సిక్కులకి చెందినవాడు గురునానక్, అతనికి గడ్డం బాగా చూపిస్తారు. తో సబ్ సిక్కోంకో దాడి బాల్ హోనీ చాహియే, సిక్కులందరికీ గడ్డం చూపిస్తారు. ఈ రోజుల్లో అయితే గడ్డం ఎవరు పెంచట్లేదు. బహుత్ ఫ్యాషనబుల్ బన్ గయే హై, చాలా ఫ్యాషనబుల్ అయిపోయారు. నహీ తో ఫాలో కర్నా చాహియేనా, లేకపోతే ఫాలో చేయాలి కదా. హమ్ గురు నానక్ కే ఫాలోవర్స్ హై, తో గురు నానక్ కో ఫాలో కర్నా చాహియేనా, మేము గురు నానక్ని ఫాలో చేసేవాళ్ళం, మరి గురు నానక్ని అనుసరించాలి కదా శిష్యులైతే. ఏ తో బచ్చోं को अभी पता पड़ा है कि గురు నానక్ को 500 वर्ष हुए फिर कब आएंगे. ఇప్పుడు పిల్లలేని మీకు తెలిసింది కదా, గురు నానక్ వచ్చి 500 సంవత్సరాలైంది, తిరిగి ఎప్పుడు వస్తారో మీరు వెంటనే చెప్తారు. కోయి సే భీ పూछो है तो बताओ कि గురు నానక్ కబ్ ఆయేంగే, ఎవరినైనా అడిగి ఇది చెప్పండి గురు నానక్ ఎప్పుడు వస్తారు. తో కహెంగే ఉన్కి ఆత్మ జ్యోతి జ్యోత్ సమా గయి, అంటారు వారి ఆత్మజ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని. తుమ్ కహెంగే ఆజ్ సే 4500 వర్ష్ బాద్ గురు నానక్ ఫిర్ ఆయేంగే, మీరంటారు నేటికి 4500 సంవత్సరాల తర్వాత గురు నానక్ తిరిగి వస్తారు. तुम्हारी बुद्धि में सारे वर्ल्ड की हिस्टरी జాగ్రఫీ చక్ర लगाती रहती है, మీ బుద్ధిలో మొత్తం విశ్వం యొక్క చక్రం భూగోళం తిరుగుతూ ఉంటుంది. बुद्ध क्राइस्ट आदि सबके लिए कहेंगे इस समय तमो प्रधान है, खबर दाखिल है. బుద్ధుడు క్రీస్తు అందరూ కూడా ఈ సమయంలో ఎలా ఉన్నారు, తమో ప్రధానమైపోయి ఉన్నారు. ఇన్కో కయామత్ కా సమయ కహా జాతా హై, దీన్నే అంతిమ సమయం అని అంటారు. సబ్ మనుష్య మాత్ర జైసే మరే పడే హై, మనుష్య మాత్రులందరూ చనిపోయి ఉన్నారు. సబ్కి జ్యోత్ జైసీ బుझी हुई है, అందరి జ్యోతి ఆరిపోయి ఉంది. బాప్ ఆతే హై సబ్కో జగానే, బాబా వచ్చేదే అందరినీ మేల్కొల్పడానికి. బచ్చే జో కామ్ చితా పర్ बैठ भस्म हो गए हैं उन्हों को अमृत वर्षा से जगाकर साथ ले जाएंगे. పిల్లలు ఎవరైతే కామచితిపైన కూర్చొని భస్మీభూతులైపోయారో వారికి అమృత వర్షంతో మేల్కొల్పి ఇంటికి తీసుకువెళ్తారు. మాయానే కామ్ చితా పర్ బిఠాయ్ ఖబర్ దాఖిల్ కర్ దియా హై సో గయే హై, మాయ కామచితిపైన కూర్చోబెట్టి నల్లగా చేసేసింది, అందరూ శ్మశాన యోగ్యులుగా అయిపోయారు, నిద్రపోయారు. అబ్ బాప్ అమృత్ చకాతే హై, ఇప్పుడు బాబా అమృతాన్ని తాగిస్తున్నారు. అమృత్సర్ నామ్ ఇస్లియే రఖా హై, అందుకే అమృత్సర్ అని పేరు పెట్టారు. బాప్ ఆకర్ అమృత్ చకాతే హై, బాబా వచ్చి అమృతాన్ని తాగిస్తున్నారు. అబ్ కహా జ్ఞానామృత్ కహా పానీ కి బాత్, ఎక్కడ జ్ఞానామృతం ఎక్కడ నీటి విషయం. సిక్ లోగోं का बड़ा दिन होता है तो बड़ी धूमधाम से तालाब को साफ करते हैं, మిట్టి నికాల్తే హై ఇస్లియే నామ్ హీ రఖా హై అమృత్సర్. సిక్కులందరూ పెద్ద రోజులైనప్పుడు చాలా ధూమ్ధామ్గా ఆ చెరువుని శుభ్రం చేస్తారు, మట్టంతా తీసేస్తారు, అందుకే దాని పేరు అమృత్సర్ అని పెట్టారు. అమృత్ కా తలాబ్, అమృతం యొక్క చెరువు అని. అబ్ గురు నానక్ సాహెబ్ తో కోయి జ్ఞాన్ సాగర్ హై నహీ, ఉస్నే భీ బాప్ కి మహిమా కి హై. ఇప్పుడు గురు నానక్ సాహెబ్ అయితే జ్ఞానసాగరుడు కాదు, ఆయన కూడా బాబాకే మహిమ చేశారు.
खुद कहते हैं एक ओंकार सतनाम निराकार। ఆయన స్వయం అన్నారు ఏక్ ఓంకార్ సత్నామ్, ఆయన ఎప్పుడు సత్యం మాట్లాడేవాడు అని. సత్యనారాయణకి కథ హేనా, ఇది సత్యమైన సత్యనారాయణ స్వామి కథ కదా. సింధు వర్తి లోగ్ బాహర్ జాతే హే, సత్యనారాయణకి కథ కరాతే హే. సింధు కులానికి చెందిన వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు సత్యనారాయణ స్వామి కథ చెప్తారు. సమझते हैं సత్యనారాయణ की कथा से సేఫ్టీ సే పార్ హో జాయింగే అనుకుంటారు. సత్యనారాయణ స్వామి కథతో సేఫ్టీగా తీరానికి చేరుతాము అని. अमर कथा, तीचरी कथा, कितनी भक्ति मार्ग में कथाएं सुनते आए हैं. అమర్ కథ, మూడో నేత్రం కథ, ఇవన్నీ కూడా భక్తి మార్గంలో ఎన్నో కథలు వింటూ వచ్చాం. कहते हैं శంకర్ ने పార్వతీ కో కథ సునాయి అంటారు, శంకరుడు పార్వతికి కథ వినిపించారు అని. ఓ తో సూక్ష్మ వతన్ మే రహనే వాలా, వహా ఫిర్ కథ కౌన్సీ సునాయి. తిరిగి ఆయన సూక్ష్మవతనంలో ఉండేవారు, ఆయన కథ ఎప్పుడు వినిపించారు. ఏసా బాతే బాప్ బయట సంఝాతే హే, ఈ విషయాలన్నీ బాబా కూర్చుని తెలియచేస్తున్నారు. వాస్తవమే తుమ్కో అమర్ కథ సునాకర్ అమర్ లోక్ మే లే జానే ఆయా హూँ. వాస్తవానికి మీకు అమర్ కథని వినిపించి అమర్లోకంలోకి తీసుకువెళ్ళేందుకే వచ్చాను. మృత్యులోక్ సే అమర్లోక్ మే లే జాతా హూँ. మృత్యులోకం నుండి అమర్లోకంలోకి తీసుకువెళ్తాను. बाकी सूक्ष्म वतन में पार्वती ने क्या दोष किया जो आकर उनको कथा सुनाएंगे. సూక్ష్మవతనంలో పార్వతి ఏం దోషం చేసింది, తిరిగి ఆమెకి కథ వినిపిస్తారు. బాబా అంటున్నారు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మేము నరుడి నుంచి నారాయణుడిగా, నారీ నుండి లక్ష్మిగా అవుతున్నాము. యహ్ అమర్ లోక్ మే జానే కే లియే సచ్చి సత్యనారాయణ కి కథ, తీజరీకి కథ. ఇది అమరలోకంలోకి వెళ్లేందుకు సత్యమైన సత్యనారాయణ స్వామి కథ, మూడో నేత్రపు కథ. తుమ్ ఆత్మాంకో అబ్ జ్ఞాన్ కా తీసరా నేత్ర మిలా హే. ఆత్మలేని మీకిప్పుడు జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించింది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇప్పుడు బాప్ समझाते हैं तुम ही गुलगुल पूज्यत है, फिर 84 जन्मों के बाद तुम ही पुजारी बने हो, इसलिए गाया हुआ है आपे ही पूज्य आपे ही పూజారి. బాబా తెలియచేస్తున్నారు మీరే పుష్పాలుగా పూజ్యులుగా ఉండేవారు, తిరిగి 84 జన్మల తర్వాత పూజ్యులుగా నుండి పూజారీలుగా అయిపోయారు. అందుకే మహిమ ఉంది, మీరే పూజ్యులు మీరే పూజారీలు. బాప్ कहते हैं मैं तो सदैव पूज्य हूँ. బాబా అంటున్నారు నేను ఎల్లప్పుడూ పూజ్యుణ్ణి. తుమ్కో ఆకర్ పూజారీ సే పూజ్య బనాతా హూँ. నేను వచ్చి మిమ్మల్ని పూజారీల నుంచి పూజ్యులుగా తయారు చేస్తాను. कहते हैं हे రామ్ ఆకర్ హమ్కో పావన్ బనావో. అందుకే పిలుస్తారు కదా, హే రామ్ వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి. స భగత్ పుకార్తే హే, భక్తులందరూ పిలుస్తారు. ఆత్మ పుకార్తి హెనా హే పతిత పావన్, హే పతిత పావనాన్ని ఆత్మే పిలుస్తుంది. అవి తుమ్ సమజ్తే హో కి గీతా కోయి కృష్ణనే నహి సునాయి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, గీతేమీ కృష్ణుడు వినిపించలేదు. పావన్ బనానే వాలా ఏక్ హీ పరంపిత పరమాత్మ హే, ఏక్ హీ రామ్. పావనంగా తయారు చేసేవాడు ఒకే పరంపిత పరమాత్మ, ఒకే రాముడు. तो बाप समझाते हैं कि ఒపీనియన్ లేతే రహో कि ఈశ్వర్ సర్వవ్యాపి నహీ హై. అందుకే వాళ్ళందరూ అభిప్రాయం తీసుకుంటూ ఉండండి ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని. గీతా కా భగవాన్ శివ్ హై నాకి కృష్ణ. గీతా భగవంతుడు శివుడు, అంతేకాని కృష్ణుడు కాదు. పహలే తో పూछो భగవాన్ కిస్కో కహా జాతా హై, నిరాకార్కో వా సాకార్కో. ముందు అడగండి అసలు భగవంతుడు అని ఎవరిని అంటారు, నిరాకారున్నా లేక సాకారున్నా. కృష్ణతో హే సాకార్, శివ్ హే నిరాకార్. కృష్ణుడైతే సాకారుడు, శివుడు అయితే నిరాకారుడు. ఓ సిర్ఫ్ ఇస్ తన్కా లోన్ లేతా హే, కేవలం ఆయన ఈ తనువు అద్దెకి తీసుకుంటారు శివ్ బాబా, అంతేకాని తల్లి గర్భం నుండి జన్మ తీసుకోరు. పహలే నంబర్ గర్భమే ఆనే వాలి హే కృష్ణ కి ఆత్మ. ముందు నంబర్ గర్భంలోకి వచ్చేది కృష్ణుడి యొక్క ఆత్మ. బ్రహ్మ విష్ణు శంకర్ भी సూక్ష్మ శరీరధారి हैं. బ్రహ్మ విష్ణు శంకరులు కూడా సూక్ష్మ శరీరధారులు. శివ్ కా శరీర్ నహీ హై, శివుడికైతే శరీరం లేదు. యహా ఇస్ లోక్ మే స్థూల్ శరీర్ హై, ఇక్కడ ఈ లోకంలో స్థూల శరీరం ఉంది. బాప్ కి మహిమా హే పతిత పావన్ సర్వ కా సద్గతి దాత.
బాబా యొక్క మహిమ పతిత పావనుడు, సర్వులకు సద్గతి దాత, సర్వుకా లిబరేటర్, దుఃఖహర్త సుఖకర్త, అందరికీ ముక్తి ప్రదాత, దుఃఖహర్త సుఖకర్త. అచ్చా సబ్ సుఖ్ కహా హో సక్తా హై. అచ్చా సుఖం ఎక్కడుంటుంది? సుఖం లభించేది ఇంకొక జన్మలో. ఎప్పుడైతే రావణ రాజ్యం సమాప్తమవుతుందో అప్పుడే స్వర్గస్థాపన అవుతుంది. అచ్చా లిబరేట్ కిస్సే కర్తే హే. అచ్చా బాబా ముక్తి దేని నుంచి ఇప్పిస్తున్నారు? రావణుడి యొక్క దుఃఖాల నుంచి. ఏతో దుఃఖధామ్ హేనా, ఇది దుఃఖధామం కదా. అచ్చా ఫిర్ గైడ్ బి బంతే హే. అచ్చా తిరిగి గైడ్గా కూడా అవుతారు. ఈ శరీర్తో యహా హీ ఖతం హో జాతే హే. ఈ శరీరాలు ఇక్కడే సమాప్త అయిపోతాయి. బాకీ ఆత్మాంకు లే జాతే హే. మిగిలిన ఆత్మల్ని ఇంటికి తీసుకువెళ్తారు. సబ్కో దుఃఖం సే ఛుడాయి పవిత్ర బనాయే ఘర్ లే జాతే హే. అందరినీ దుఃఖాల నుంచి విడిపించి పవిత్రంగా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్తారు. मनुष्य जब शादी कर आते हैं तो पहला होता है पति, पीछे होती है ब्राइड, फिर बारात होती है. మనుషులు ఎప్పుడైతే వివాహం చేసుకుని వస్తారో ముందు భర్త ఉంటాడు, తర్వాత భార్య పెళ్లి కూతురు ఉంటుంది, తర్వాత పెళ్లివారు ఉంటారు. అబ్ తుమ్హారీ మాలా బి ఐసీ హీ హై. ఇప్పుడు మీ మాల కూడా అంతే. పైన శివబాబా పుష్పం, ముందు పుష్పానికి నమస్కరిస్తారు, తర్వాత జంట పూస బ్రహ్మ సరస్వతులు. ఫిర్ హో తుమ్, తర్వాత మీరు. ఎవరైతే బాబాకి సహాయకులైన పిల్లలు వారు ఉంటారు. ఫూల్ శివ బాబాకి యాద్ సే హీ సూర్యవంశీ విష్ణుకే మాలా బనీ హై. పుష్పమైన శివ బాబా స్మృతితోనే సూర్యవంశీ విష్ణుమాల తయారైంది. బ్రహ్మ సరస్వతి సో లక్ష్మీనారాయణ్ బంతే హై. బ్రహ్మ సరస్వతియే లక్ష్మీనారాయణులవుతారు. దేవతా క్షత్రియ ఫిర్ శూద్ర బ్రాహ్మణ్ బన్ పడే. దేవతలు క్షత్రియులు తిరిగి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. ఈ జ్ఞానాన్ని తీసుకుని మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. బాబా చెప్తున్నారు, అభి ఈ మాల ఉన్హోంకి బనీ హుయి హై. ఇప్పుడు ఈ మాల వారికే తయారు చేయబడి ఉంది. ఏ బ్రహ్మ సరస్వతి హీ రాజా రాణి బనేంగే. ఈ బ్రహ్మ సరస్వతిలే రాజా రాణిగా అవుతారు. ఉన్హోనే మెహనత్ కీ హై తబ్ పూజే జాతే హై. వారు శ్రమ పడ్డారు కాబట్టి పూజింపబడతారు. కోయికో పతా నహీ హై కి మాలా క్యా చీజ్ హై. ఎవరికి తెలీదు మాల అంటే ఏమిటో. ఇలా మాల తిప్పుతూ ఉంటారు. 16,008 మాల కూడా ఉంటుంది. పెద్ద పెద్ద మందిరాల్లో పెడతారు. ఫిర్ కోయి కహాసే ఖీంచేగా కోయి కహాసే. కొంతమంది అక్కడి నుంచి లాగుతారు, కొంతమంది అక్కడి నుంచి లాగుతారు. బాబా బాంబే మే లక్ష్మీ నారాయణ్ కే మందిర్ మే జాతే థే. బ్రహ్మ బాబా బాంబేలో లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళేవారు. మాల తిప్పేవారు, రామ రామ అని జపించేవారు. ఫూల్ శివ్ బాబా హేనా. శివ్ బాబా పుష్పం కదా. ఫూల్ కో హీ రామ్ రామ్ कहते हैं. పుష్పాన్ని రామ్ రామ్ అని చెప్పి అంటారు. ఫిర్ సారీ మాలా పర్ మాథా టేక్తే హై. తిరిగి మాల అంతటికీ నమస్కరిస్తారు. జ్ఞాన్తో కుచ్ భీ హై నహీ. జ్ఞానం కొంచెం కూడా లేదు. ఫాదరీ లోగ్ బీ హాత్ మే మాలా ఫేర్తే रहते हैं. ఫాదర్లు కూడా చేతిలో మాల తిప్పుతూ ఉంటారు. పూఛో కిస్కి మాలా ఫేర్తే रहते हो. అడగండి ఎవరి మాల తిప్పుతున్నారు అంటారు. క్రైస్ట్ యొక్క స్మృతిలో మాల తిప్పుతున్నాము అంటారు. ఉన్హోంకి బడే పోప్ ఫాదరీ హోతే హై. వారి యొక్క పెద్ద పోప్ ఫాదర్లు ఉంటారు. పోప్ మాల కూడా ఉంటుంది. వారి అందరి చిత్రాలు ఉంటాయి. పోపోంకా కిత్నా మాన్ హై. పోపులకు కూడా ఎంత గౌరవం ఉంటుంది. వారికి స్వయం తెలీదు క్రైస్ట్ యొక్క ఆత్మ ఎక్కడుందో. తుమ్ జాన్తే హో క్రైస్ట్ కి ఆత్మ అభి బ్యాగర్ రూప్ మే హై. మీకు తెలుసు కదా క్రైస్ట్ యొక్క ఆత్మ ఇప్పుడు ఏమీ లేని రూపంలో ఉంది. ఇప్పుడు మీరు బ్యాగర్ టు ప్రిన్స్ అవుతున్నారు. భారతదేశం యువరాజుగా ఉండేది, ఇప్పుడు బ్యాగర్ అయిపోయింది. తిరిగి మళ్ళీ ప్రిన్స్గా అవుతున్నారు. తయారు చేసేవాడు ఒక తండ్రియే. ఏక్ ప్రిన్స్ ప్రిన్సెస్ కా కాలేజ్ బి హై. ఒక యువరాజు యువరాణిల కాలేజ్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి చదువుతారు. మీరు ఇక్కడ చదువుకుని 21 జన్మలకి యువరాజు యువరాణిగా స్వర్గంలో అవుతున్నారు. జ్ఞానం ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. బాబా చెప్తున్నారు, అభి తుమ్ సమజ్తే హో. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. జో శ్రీకృష్ణ సత్యుగ్ కా ప్రిన్స్ థా సో 84 జన్మోं के बाद బెగర్ బనా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా. ఎవరైతే శ్రీకృష్ణుడు సత్యుగానికి యువరాజుగా ఉండేవాడో 84 జన్మల తర్వాత ఏమీ లేనివాడిగా అయిపోయాడు.
5000 वर्ष पहले దేవీ దేవతాయే కిత్నే షాహుకార్ థే. 5000 సంవత్సరాల ముందు దేవీ దేవతలు ఎంత ధనవాన్గా ఉండేవారు. ఇప్పుడు నిరుపేదగా అనాథలుగా అయిపోయారు. ఈ విషయాలు మీరే వింటున్నారు. భగవాన్ వాట్షా ఓ సబ్కా ఫాదర్ హై. భగవాన్ వాట్షా ఆయన అందరికీ తండ్రి. తుమ్ గాడ్ ఫాదర్ సే సున్తే హో. మీరు భగవంతుడి నుంచి వింటున్నారు. గీతా మే సిర్ఫ్ బోల్ ఏ కర్తీ హై. గీతలో కేవలం ఈ తప్పు చేశారు. శివ భగవాన్ వాచకి బదులు కృష్ణ భగవాన్ వాచ పేరు రాశారు. ఇస్లియే గాయా జాతా హై జూటీ దునియా. అందుకే మహిమ ఉంది, ఇది అబద్ధపు ప్రపంచం. ఈ సమయ సారీ దునియా కాంటోంకా జంగల్ బన్ గయి హై. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా ముళ్ళ అడవిగా అయిపోయింది. బాంబే మే బబుల్నాథ్ కా మందిర్ హై. బాంబేలో బబుల్నాథ్ మందిరం ఉంది. బాప్ ఆకర్ ఇన్ కాంటోంకో ఫూల్ బనాతే హై. బాబా వచ్చి ఈ ముళ్ళని పుష్పాల్లా తయారు చేస్తున్నారు. అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంటారు. కామకటారి నడిపిస్తారు. అందుకే దీన్ని ముళ్ళ అడవి అంటారు. సత్యుకో గార్డెన్ ఆఫ్ అల్లాహ్ కహా జాతా హై. సత్యుగాన్ని భగవంతుని పూలతోట అంటారు. అదే ఫ్లవర్స్ ముళ్ళుగా అయిపోతాయి, తిరిగి ముళ్ళు నుండి పుష్పాలుగా అవుతారు. సత్యుగ్ మే కభీ రావణ్కో నహి జలాతే. సత్యుగంలో రావణుడిని ఎప్పుడూ తగలబెట్టరు. రావణ్ పురాణా దుష్మన్ హే భారత్గా. రావణుడు ఈ భారతదేశానికి పాత శత్రువు. మీ యొక్క యుద్ధం రావణుడితోనే. అర్ధకల్పం మీకు దుఃఖాన్ని ఇచ్చారు. ఆఖరిన్ బడి లడాయి బి హోగి. ఆఖరికి పెద్ద యుద్ధం జరుగుతుంది. సచ్చా సచ్చా దశహరా హోనా హే. సత్యాతి సత్యమైన దసరా జరుగుతుంది. రావణ రాజ్యం సమాప్తైపోతుంది. తుమ్కో ఫిర్ సోనేకే మెహల్ మిల్ జాయింగే. మీకు తిరిగి బంగారపు మహల్స్ లభిస్తాయి. అభి తుమ్ రావణ్ పర్ జీత్ పెహన్ స్వర్గ కా మాలిక్ బంతే హై. ఇప్పుడు మీరు రావణుడిపైన విజయాన్ని పొంది స్వర్గానికి యజమానిగా అవుతున్నారు. బాబా సారే విశ్వకా రాజ్యభాగ్య దేతే హై. బాబా మొత్తం విశ్వానికి రాజ్యభాగ్యాన్ని ఇస్తారు. इसलिए उनको शिव भोला भंडारी कहते हैं. అందుకే వారిని శివ భోలా భండారి అని అంటారు. గణికలు, అహల్యలు, కుబ్జలు అందరికీ బాబా అందరినీ విశ్వానికి యజమానిగా తయారు చేస్తారు. కిత్నా భోలా హే. ఎంత అమాయకుడు. ఆతే బి పతి దునియా మే పతిత్ శరీర్ మే. వచ్చేది పతిత ప్రపంచంలో, పతిత శరీరంలో. బాకీ జో స్వర్గకే లాయక్ నహీ హై ఓ వికారంకో చోట్ నహీ సక్తి. ఎవరైతే స్వర్గానికి యోగ్యులు కారో వారు వికారాల్ని వదల్లేరు. బాప్ कहते हैं బచ్చే అభి ఏ అంతిమ్ జన్మ తుమ్ పావన్ బనో. బాబా అంటున్నారు, పిల్లలు ఇప్పుడు ఈ అంతిమ జన్మలో మీరు పావనంగా అవ్వండి. ఏ వికార్ పాయిజన్ హై. ఈ వికారాల విషము. మీకు ఆది మధ్యాంతాలు మిమ్మల్ని దుఃఖీగా తయారు చేస్తాయి. ఈ ఒక్క అంతిమ జన్మ వీటిని వదల్లేరా. మే తుమ్కో అమృత్ పిలాయి అమర్ బనాతా హూ. నేను మీకు అమృతాన్ని తాగించి అమరులుగా తయారు చేస్తాను. మరి మీరు పవిత్రంగా అవలేరా. వికారోం బిగర్ సిగరెట్ బిగర్ షరాబ్ బిగర్ రह नहीं सकते हो. వికారాలు లేకుండా, సిగరెట్లు లేకుండా, తాగుడు లేకుండా ఉండలేరా. मैं बेहद का बाप कहता हूँ तुम एक जन्म पवित्र बनो तो मैं स्वर्ग का मालिक बनाऊँगा. నేను అనంతమైన తండ్రిని చెప్తున్నాను, మీరు ఈ ఒక్క జన్మ పవిత్రంగా అయినట్లయితే నేను స్వర్గానికి యజమానిగా తయారు చేస్తాను. तुम जानते हो बाप आया ही है सारी दुनिया को दुखों से लिबरेट कर सुख धाम शांति धाम में ले चलने. మీకు తెలుసు కదా, బాబా వచ్చిందే మొత్తం ప్రపంచాన్ని దుఃఖాల నుండి ముక్తి చేసి సుఖధామం శాంతిధామంలోకి తీసుకువెళ్ళటానికి. అభి సబ్ ధర్మం కా వినాశ్ హో జాయేగా. ఇప్పుడు అన్ని ధర్మాలు వినాశనం అయిపోతాయి. ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన జరుగుతుంది. గ్రంథంలో కూడా పరంపిత పరమాత్ముడిని అకాలమూర్తి అని అంటారు. బాప్ హై మహాకాల్. బాబా మహాకాలుడు. ఓ కాల్తో ఏక్ దోకో లే జాయంగే. ఆ కాలుడైతే ఒకళ్ళనిద్దరినీ తీసుకువెళ్తాడు, కానీ నేనైతే ఆత్మలందరినీ తీసుకువెళ్తాను. అందుకే నేను మహాకాలుడు అని నన్ను అంటారు. అచ్చా, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. धारण కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, इस अंतिम जन्म में ज्ञानामृत पीकर अमर बनना है. ఈ అంతిమ జన్మలో జ్ఞానామృతాన్ని తాగి అమరులు కావాలి. స్వయాన్ని స్వర్గంలోకి వెళ్లేందుకు యోగ్యులుగా తయారు చేసుకోవాలి. బురీ ఆదతోంకో छोड़ देना है. చెడ్డ అలవాట్లను వదిలివేయాలి. सेकंड पॉइंट, अभी पढ़ाई पढ़कर 21 जन्मों के लिए स्वर्ग में प्रिंस प्रिंसेस बनना है. ఇప్పుడు చదువుని చదువుకుని 21 జన్మల కొరకు స్వర్గంలో యువరాజు యువరాణి కావాలి. सच्ची सच्ची सत्यनारायण की कथा सुन नर से नारायण बनने का पुरुषार्थ करना है. సత్యాతి సత్యమైన సత్యనారాయణ స్వామి కథ విని నరుడి నుంచి నారాయణుడిగా ఈ పురుషార్థం చేయాలి. वरदानमु, 1 सेकंड के दृढ़ संकल्प से स्वयं का व विश्व का परिवर्तन करने वाले रूहानी जादूगर भव. 1 సెకండ్ యొక్క దృఢ సంకల్పంతో స్వయం లేక విశ్వాన్ని పరివర్తన చేసే ఆత్మిక జాదూగర్ భవ. जैसे जादूगर थोड़े समय में बहुत విచిత్ర खेल दिखाते हैं. ఎలాగైతే గారడీ చేసేవాళ్ళు కొద్ది సమయంలో చాలా విచిత్రమైన ఆటలు చూపిస్తారు, అలాగే మీ ఆత్మిక జాదూగర్తో మీ ఆత్మీయతా శక్తితో మొత్తం విశ్వాన్ని పరివర్తన తెచ్చేవారు. కంగాల్ కో డబల్ తాజ్దారీ బనానే వాలే హో. అనాథలని డబల్ కిరీటదారులుగా తయారు చేసేవారు. స్వయాన్ని మార్చేందుకు కేవలం 1 సెకండ్ దృఢ సంకల్పం ధారణ చేస్తున్నారు. మే ఆత్మ హూ, నేను ఆత్మను. విశ్వాన్ని మార్చేందుకు స్వయాన్ని విశ్వానికి ఆధారమూర్తిగా ఉద్ధారమూర్తిగా భావించి విశ్వ పరివర్తన కార్యంలో సదా తత్పరులై ఉంటున్నారు. అందుకే అందరికన్నా పెద్ద ఆత్మిక గారడీ చేసేవారు మీరు. స్లోగన్, జో స్వరాజ్ అధికారి ఆత్మాయే హే వే కబ్బీ పర్ ఆది నహీ హో సక్తి. ఎవరైతే స్వరాజ్ అధికారి ఆత్మలో వారెప్పుడూ పరాధీనం కారు. అచ్చా, ఓం శాంతి.